హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. ఇది మన తెలుగువారందరి నూతన సంవత్సరం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజు ఈ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల వేడుక. దీనిని వివిధ ఆచారాలు సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉగాది విశేషాలు, విశిష్టతల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా ఆయుష్. వీటికి ఆది, ఉగాది అంటే విశ్వంలోని జీవరాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. అలాగే యుగం అంటే రెండు లేదా జంట అనే అర్థం వస్తుంది. ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు కలిసి సంవత్సరం అనగా యుగం కాగా ఈ యుగానికి ఆది యుగాది అవుతుందని కూడా కథనాలు ఉన్నాయి. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్టు పురాణోక్తి. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణంలో విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ కథనం. ఈ చైత్రశుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పమని అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదటగా వచ్చేది యుగాది అనగా యుగానికి ఆదిగా, సంవత్సర ప్రారంభ సమయంగా ఉగాదిగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు అందరూ ప్రాతకాలమునే నిద్రలేచి తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి మంగళప్రదమైన మామిడాకులను గుమ్మాలకు అలంకరించి అందమైన రంగవల్లులతో వసంతలక్ష్మిని స్వాగతిస్తూ సంవత్సర కాలమంతా తమ జీవితాలు మృదు మధురంగా సాగాలని ఆకాంక్షిస్తూ దేవుడిని అర్చించి నైవేద్యాలుగా సమర్పించినటువంటి షడ్రుచుల సమ్మేళితమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం, శుభకార్యాలు చేయడం ఆనవాయితీగా ఉంది. ఈరోజు సూర్యుడికి అర్ఘ్యమివ్వడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన మంచి ఆరోగ్యం చేకూరుతుందని ప్రజల విశ్వాసం. ఇక తెలుగువారి సాంప్రదాయాల్లో ఉగాది రోజు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే పంచాంగ శ్రవణం, అంటే పంచాంగాన్ని వినటం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన బ్రాహ్మణోత్తములను సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. వీలైతే దేవాలయంలో ఈ పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఆ రోజు అందరూ కూడా ఆ నూతన సంవత్సరంలోని శుభాశుభ ఫలితాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణ చేస్తారు. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా ఉన్నాయి, అలాగే వర్షాలు ఎలా కురుస్తాయి వంటివి తెలుసుకోగలుగుతారు. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతాం. ఇలా తెలుసుకోవడం వల్ల ఏవైనా గ్రహదోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకొని వాటి వలన కలిగేటువంటి బాధల నుండి ఉపశమనం కొంతవరకు లభిస్తుంది అని నమ్మకం. ఈ పంచాంగ శ్రవణంలో పంచ అంగాలు అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ 5 కలిపి మనం పంచాంగంగా చెప్పుకుంటాం. మనం ఏ కార్యం చేయాలి అన్నా ముందుగా ఈ పంచాంగాన్ని చూడడం జరుగుతుంది. మనం ఏ కార్యం చేయాలనుకున్న తిథి, వార, నక్షత్రాలు, శుభ సమయాలు ఇవన్నీ చూసిన తర్వాతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల మన తెలుగువారిలో ఈ పంచాంగం అత్యంత ప్రాముఖ్యతను పొందింది. ఈ ఉగాదిని మనం ప్రకృతి పండుగగా కూడా చెప్పుకోవచ్చు. అంటే వసంత ఋతువులో వసంతమాసం ప్రారంభంలో ఈ పండుగను మనం జరుపుకుంటాం. ఈ వసంత మాసానికి ముందుగా మనకు శిశిర ఋతువు వస్తుంది. ఈ శిశిర ఋతువులో చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ మోళ్లుగా మారుతాయి. అలాంటి చెట్లన్నీ కూడా ఈ వసంతమాసం రాగానే
పచ్చదనంతో ప్రకృతి పరవశిస్తూ స్వాగతం పలికే పండగే ఈ ఉగాది పండగ. అంతేకాకుండా మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్నటువంటి మామిడి చిగురులను తిని కమ్మగా గానం చేసే కోయిల గానం ఈ వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. అలాగే కొత్త వ్యవసాయ పంటను ప్రారంభించడానికి రైతులకు అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పుకుంటాం. మనము ఈ ఉగాది రోజు ప్రత్యేకంగా చెప్పుకునే వాటిల్లో ఉగాది పచ్చడి కూడా ఒకటి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఇందులో వేసే బెల్లం తీపి, ఇది ఆనందానికి ప్రతీక. ఇందులో ఉప్పు వాడతాం. ఈ ఉప్పు జీవితంలో ఉత్సాహాన్ని అలాగే రుచికి సంకేతంగా చెప్పుకుంటాం. వేప పువ్వు, ఇది చేదుగా ఉంటుంది. ఇది బాధకు కూడా ఈ వేప పువ్వును మనం తీసుకోవచ్చు. అలాగే చింతపండు, ఇది పులుపుగా ఉంటుంది. అంటే నేర్పుగా వ్యవహరించిన పరిస్థితులను మనకి సూచిస్తుంది. అలాగే పచ్చి మామిడి ముక్కలు, ఇవి వగరుగా ఉంటాయి. ఇవి మనలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి వీటిని చెప్పుకుంటాం. అలాగే మిరియాలు, కారం, ఇది సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను సూచిస్తుంది. ఈ 6 రుచుల సమ్మేళనంతో పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే, ఈ సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడం. ఉగాది పచ్చడిని మొదటగా దేవుడికి నివేదన చేసి అనంతరం అన్నింటినీ తట్టుకొని నిలబడే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. ఈ పచ్చడిని మనం వైద్యపరంగా పరిశీలించినట్టయితే ఈ పచ్చడిలో వాడే అన్ని ఆహార పదార్థాలు కూడా మనలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచి మన ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తాయి. ఇది ఉగాది పచ్చడికి ఉన్నటువంటి విశిష్టత. తెలుగువారే కాకుండా ఈ ఉగాది పండుగను మరాఠీలు గుడిపడ్వగా, అలాగే తమిళ్లు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఇదండి నాకు తెలిసినటువంటి ఉగాది పండుగ విశేషాలు, విశిష్టతలు. మొత్తానికి ఏది ఏమైనా ఈ ఉగాది పండుగ అనేది అందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులను తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.